అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వార్డ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం అన్నమాట. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 16వ తారీఖున రవి సింహరాశిలోకి, 7వ తారీఖున రెట్రోగేట్ మోషన్లో రెట్రోగేట్గా బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఓన్లీ శుక్రుడు రవి మాత్రం ఫార్వర్డ్ మోషన్లో వాళ్ళ స్థానాలు మారుతున్నారు. బుధుడు మాత్రం రెట్రోగేట్ మోషన్లో అంటే బ్యాక్వర్డ్స్గా కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. సో ఇలా గ్రహాలు మారినప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో రవి సంచారం. 3వ స్థానం ఏం చెప్తుంది అంటే మన ధైర్య, సాహస, పరాక్రమాలు, మన కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎఫర్ట్, మన సిబ్లింగ్స్, వీటిని ఇండికేట్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే రవి అంటే రాజైన రవి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడో మీ ధైర్యం, మీ సాహసం, మీ పరాక్రమం, మీ సెల్ఫ్ కరేజ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ జూలై నెలలో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఏ పని చేసినా చాలా చాలా కాన్ఫిడెంట్గా, చాలా ప్లాన్డ్గా చేస్తారనమాట. అంటే ఏదో బెరుగ్గా డౌట్ఫుల్గా కాకుండా మీరు ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా, చాలా పక్కాగా చేస్తారనమాట. సో అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ నుంచి కూడా మీకు మంచి సపోర్టు వస్తుందన్నమాట. సో 3వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి మీరు జూలై నెలలో షార్ట్ డిస్టెన్స్ జర్నీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. జూలై నెలలో మీరు షార్ట్ డిస్టెన్స్ జర్నీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. మీ ప్రొఫెషన్, మీ వృత్తిలో కూడా మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీ కరేజ్, మీ సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల మీ కెరీర్లో కూడా మీరు మంచి ప్రోగ్రెసివ్గానే ఉంటుందన్నమాట మీకు జూలై నెలలో. సో రవి 3వ ఇంట్లో రవి అన్ని విధాలుగా మీకు మంచి సపోర్టు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కరేజ్ దాన్ని అందిస్తాడనమాట. సో మీరు ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేయండి. అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటుందన్నమాట. సో ఇది రవి వల్ల ఉండే ఫలితాలు. తర్వాత 4వ స్థానంలో శుక్రుడు. ఇది కూడా చాలా అద్భుతమైన ప్లేస్మెంట్. సో 4వ స్థానం ఏం చెప్తుంది అంటే మన తల్లిగారు, ఇల్లు, వాహనం, ప్రాపర్టీస్, దీన్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే 4th హౌస్లో శుక్రుడు ఉన్నాడో మీ డొమెస్టిక్ లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అంటే మీ ఇంట్లో వాతావరణం కానీ, మీ హౌస్ ఎన్వైర్న్మెంట్ చాలా పీస్ఫుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఏమైనా చిన్న ఇబ్బందులున్నా, అంటే చిన్న గొడవలున్నా అవన్నీ క్లియర్ అయిపోయి మీ డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటి వాతావరణం మాత్రం చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మీ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అండ్ మీ మ్యారిటల్ లైఫ్, మీ జీవిత భాగస్వామితో కూడా మీకు అంటే వాళ్ళతో ఉండే రిలేషన్స్ ఈ మంత్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే చిల్డ్రన్ విషయంలో కూడా ఈ మంత్ బాగుంది. అంటే డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్ సంబంధించిన విషయాల్లో జూలై నెల అంతా
వృషభ రాశి వాళ్ళకి బాగుందన్నమాట. తర్వాత సెకండ్ హౌస్లో బుధుడు. సెకండ్ హౌస్లో బుధుడు కూడా చాలా మంచి ప్లేస్మెంట్. అంటే మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గ్రో అవుతుందన్నమాట. అంటే మీరు మాట్లాడడం వల్ల అంటే మీరు మాట్లాడే ఫీల్డ్లో ఉంటే కనుక మీ మాట్లాడే విషయం పట్ల లేకపోతే మీరు మాట్లాడే తీరు వల్ల మీకు ఇన్కమ్ కలిసొస్తుందన్నమాట. అంటే అంటే డిఫరెంట్ వేస్‌లో మీకు ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్న సోర్స్‌తోనే మీకు మనీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే బేసికల్‌గా సెకండ్ హౌస్‌లో బుధుడేంటంటే మీకు ఇన్కమ్ అనేది పెరిగేలాగే చూస్తారనమాట. అదేవిధంగా మీ కమ్యూనికేషన్, మీ మాట తీరు వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో, జూలై నెలలో రవి, శుక్రుడు, బుధుడు ఈ 3 ప్లానెట్స్ యోగిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి. మిగిలిన ప్లానెట్స్ అంటే కుజుడు, గురువు, శని, రాహుకేతులు వాళ్ళ ప్లేస్ మారలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఈ జూలై నెలలో కూడా అక్కడే కంటిన్యూ అవుతారనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు. వృషభ రాశి వాళ్ళు అమ్మవారికి దుర్గా అమ్మవారికి కానీ అమ్మవారికి పూజ చేస్తే కనుక వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుందన్నమాట. సో, వీలుంటే అమ్మవారికి పూజ చేయించండి. మీకు ఈ నెలంతా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు వృషభ రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.